బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను ప్రజలకు స్పష్టంగా చెప్పడంలో బీఆర్ఎస్ శ్రేణులు విఫలం చెందడం వల్లే ఓడిపోయామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు తెచ్చామని, గ్రామంగా ఉన్న భూపాలపల్లిని జిల్లాగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లాలోనే ఉందని ఈ సమావేశంలో గూగుల్ సెర్చ్ చేయాలని కార్యకర్తలకు తెలిపారు. అందరూ అనుకున్నారు, మీరు అనుకున్నారు, పర్కాలు అనుకున్నారు, అవతల పట్ల నష్టపెట్టలు అనుకున్నారు, ఆయనతో వీళ్ళు నోడగొట్టారు. ఏదో కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి అవుతాడు. ఎట్లయితే మీరు ఎమ్మెల్యే నోడగొట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి ఆగలేదు. మొదలు మనం పట్టించుకోలేదు, రెండోది మనం చెప్పుకోలేదు మీకు చిన్న మాటలకు కనిపిస్తుంది. పెద్ద ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మనం జిల్లా పెట్టుకున్నాం, భూపాలపల్లి జిల్లా పెట్టుకొని ఎవరైనా కళలు అనుకున్నారా భూపాలపల్లి జిల్లా అవుతుందని? భూపాలపల్లి మున్సిపాలిటీ కూడా ఎక్కువ అనుకున్నారు. అసలు భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ కాదు, జిల్లా అయింది. ఈరోజు జిల్లా ఏమేమైంది? ఈరోజు ఒకప్పుడు మీరు ఈడికెళ్ళి వరంగల్ పోయేది కలెక్టర్ని కలవాలంటే, జిల్లా అధికారులను కలవాలంటే 65 కిలోమీటర్లు పోవాలి. ఇవాళ ఏంటి పరిస్థితి? మీ కళ్ళ ముంగట కలెక్టర్, మీ కళ్ళ ముంగట ఎస్పీ, మీ కళ్ళ ముంగట మొత్తం జిల్లా అధికారులు, మీ కళ్ళ ముంగటే మొత్తం జిల్లా యంత్రాంగం అవసరమైతే మీ జిల్లాలో 12 మండలాలకు మున్సిపాలిటీలకు ఉరికొచ్చేటట్టు మీ కళ్ళ ముందు తెచ్చి పెట్టింది ఎవరు? మరి ఎప్పుడైనా చెప్పిర్రా? కేసీఆర్ గారు మన జిల్లా చేసిండు, ఇంత గొప్ప పని చేసిండు అని ఎప్పుడైనా చెప్పుకున్నావా? చెప్పుకోలేదు. అందరికీ తెలుసు కదా అనుకున్నాం. మీ దగ్గర ఎన్ని తాండాలు పంచాయతీ లేని, ఎన్ని కొత్త మండలాలు లేని తెలుసా? కొత్త మండలాలు చేసుకున్నాం, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం, కొత్త జిల్లాలు చేసుకున్నాం, తాండాలు పంచాయతీలు చేసుకున్నాం, కొత్త వాళ్ళని సర్పంచులు చేసుకున్నాం. ఎంతో మందికి గిరిజనుల, మా లంబాడ సోదరుల కోరిక ఎన్నటి నుంచో మా తాండల మా రాజ్యం ఉండాలి, ఆ పెద్ద ఊరు కింద మేమెందుకు ఉండాలి, మా తాండల మా రాజ్యం ఉండాలి అనే ఒక స్లోగన్ ఎప్పటి నుంచో ఉన్నది. కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఎప్పుడు చేస్తామని కానీ చేయలే. ఆఖరికి చేసింది ఎవరు? 3400 పల్లెలు. ఇంతకుముందు నేను వస్తుంటే రమణ చూపెడుతున్నాడు ఒక పల్లె. అది ఏ పల్లె? రామచంద్రపురం. ఏ మండలం? చిట్యాల మండలం, రామచంద్రపురం. మేము రాగా రమణారెడ్డిని చూపెట్టిండు. అన్న ఈ ఊరోళ్ళు వచ్చి నన్ను అడిగిరు, ఎప్పటి నుంచో మా కోరికల సార్ మాకు పంచాయతీ చేయాలన్నారు,